రెడ్డి హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అధికారులు ఆయన ప్రశ్నించబోతున్నారు. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ని విచారించింది ఏసీబీ. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా ప్రశ్నించింది ఏసీబీ. కేటీఆర్, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ అవకతవకల్లో కీలక పాత్ర పోషించినట్లుగా బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. డబ్బుల బదిలీలో బిఎల్ఎన్ రెడ్డిదే ప్రధాన పాత్రగా ఆయనపై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో నిన్న 7 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించింది ఏసీబీ. అయితే ఏసీబీ ఇంటరాగేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఒకే ప్రశ్నని 40 రకాలుగా అడిగారని చెప్పుకొచ్చారు. అసలు ఈ కేసులో అవినీతి ఎక్కడుందని ఏసీబీ అధికారులని తానే ఎదురు ప్రశ్నించాను అన్నారు కేటీఆర్. ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఒక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఆల్రెడీ ఈడీ విచారణకు హాజరయ్యారు బిఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు హాజరయ్యారు అరవింద్ అండ్ కేటీఆర్. సో వీళ్ళిద్దరూ ఇంట్రాగేషన్ లో ఎలాంటి వివరాలు ఇచ్చారో ఆ వివరాల ఆధారంగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లోనే బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. సో ఇప్పటికే ఆయన ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు 7 అవర్స్ పాటు ఈడీ ఆయనను ఇంట్రోగేట్ చేసింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ ఎదుట ఆయన అటెండ్ అవుతున్నారు. అయితే ఏసీబీ విచారణకు సంబంధించి మొత్తం అగ్రిమెంట్ల నుండి ఫండ్స్ ట్రాన్స్ఫర్ వరకు ప్రతి అంశంలోనూ ప్రొసీడింగ్స్ని మూవ్ చేసింది అంతా కూడా బిఎల్ఎన్ రెడ్డినే. గతంలో హెచ్ఎండ్బీఏ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి పనిచేశారు. సో ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి 2022లో చేసినటువంటి మొదటి అగ్రిమెంట్ నుండి మొదలుకొని గత ఏడాది అంటే లాస్ట్ సీజన్ 10 రేస్ నిర్వహించేందుకు హెచ్ఎండిఏ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి తతంగం వరకు ప్రతి ఫైల్ ప్రొసీడింగ్ అంతా కూడా చేసింది బిఎల్ఎన్ రెడ్డినే. సో ఆయన ఈ బిజినెస్ రూల్స్ కానీ మొత్తం ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వకపోవడం కానీ ఇవన్నిటికీ వైలేషన్స్కి సంబంధించి ఆయన ఈరోజు ఏసీబీ ఎదుట అటెండ్ అవుతున్నారు. సో ఆయన ఏం చెప్తారో చూడాల్సింది. ఆల్రెడీ నిన్న కేటీఆర్ 7 అవర్స్ పాటు ఏసీబీ ఆయనని విచారించింది. సో మొత్తం కేటీఆర్ స్టేట్మెంట్ ఒకటే ఉంది, తాను ఏదైతే రేస్ని తీసుకొచ్చేటువంటి పని తనది మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఫైల్ పైన తాను సంతకం మాత్రమే పెట్టాను, కానీ ఫండ్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నిటి కూడా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో చీఫ్ సెక్రటరీ చూసుకోవాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ చూసుకోవాల్సినటువంటి పనులు తన పరిధిలో ఉండవు. బిజినెస్ రూల్స్ అన్నిటినీ కూడా ఐఏఎస్లు చూసుకోవాలి తప్ప తనకు ఇందులో ఏం సంబంధం ఉంది అంటూ ఏసీబీ ఎదుట కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అప్పుడు ప్రొసీడింగ్స్ అన్నిటినీ కూడా మూవ్ చేసింది ఈయన బిఎల్ఎన్ రెడ్డినే కాబట్టి ఆ కోణంలో ఆయనను విచారించబోతున్నారు. ఎన్ని అవర్స్ పాటు ఆయన విచారణ కొనసాగుతుందో చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.